హలో అండి, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి అందరికీ ఇష్టమైన కారపూస అండి. సో దీన్ని మనం చాలా అంటే చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే మీకే అనిపిస్తుంది ఏంటి ఇంత ఈజీనా అని. ఇక బయటికి వెళ్ళి కొని పనే లేదు. చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లోనే హెల్తీగా ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా చూసేద్దామా ఎలా చేసుకోవాలో. ముందు ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వరకు శనగపిండి అయితే వేసుకోండి. అంటే మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీరు ఎంత కావాలి అనుకుంటే అంత యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 కప్స్ వరకు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. 2 కప్స్ శనగపిండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపోయేలాగా సాల్ట్ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి అయితే యాడ్ చేసుకోండి. నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నందుకు 2 స్పూన్స్ బియ్యపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలా మీరు ఎన్ని కప్స్ అయితే శనగపిండి తీసుకుంటున్నారో అన్ని కప్స్ బియ్యపిండి తీసుకుంటే సరిపోతుంది. 1 స్పూను వాము పౌడర్ని వేసుకోండి. బజ్జీలో వేసినట్టు వాముని నలిపి మాత్రం అస్సలు వేయొద్దు. దీని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ లేకపోతే గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. పిండినంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఉండలా చేస్తే కనుక పర్ఫెక్ట్గా రావాలి. సో ఇలా వచ్చింది అంటే కనుక పిండిలోకి మనకి ఈ వేసుకున్న వెన్న సరిపోయిందని అర్థమైంది. ఇలా వస్తే సరిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం కింద వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. కారపూసకి పిండి ఎలా కలుపుకోవాలి అంటే మరి గట్టిగా మనం జంతికలు వేసేటట్టు కాదు, మరి పల్చగా కారం బూంది అలానే బజ్జీలు వేసుకునేటట్టు కూడా కాదు. ఇలా ఉంటే కనుక సరిపోతుంది. సో ఇలా ఉంటే మనం కారం పూస నొక్కేటప్పుడు మనకి ఈజీగా తిరుగుతుంది అన్నమాట. లేదంటే గట్టిగా ప్రెషర్ని యూస్ చేసి మనం కారపూస నొక్కాల్సి వస్తుంది. హ్యాండ్స్ కూడా నొప్పి వచ్చేస్తాయి. అందుకే పిండిని ఇలా మనం మీడియంలో కలిపేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా మనకి ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం కారం పూస వేసుకునే బిళ్ళని అయితే తీసుకొని దీన్ని జంతికల గొట్టంలోకి అయితే సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఈజీగా ఉండడానికి అలానే పిండి అది అంటుకోకుండా ఉండడానికి ఇప్పుడు ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. నెక్స్ట్ మనం కారపూసని ఫ్రై చేసుకోవడానికి సరిపోయేలా ఆయిల్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా వేడెక్కనివ్వండి. వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మీరు కలిపి ఉంచుకున్న పిండిని తీసుకొని జంతికల గొట్టంలోకి అయితే సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడు కారపూసను అయితే మీరు చుట్టూ తిప్పేసుకోవాలి అన్నమాట. వంటలు చేసే అంతో ఇంతో ఎక్స్పీరియన్స్ ఉంటే పర్వాలేదు, బట్ కొత్తగా ట్రై చేస్తే కనుక మీరు మీ హ్యాండ్కి ఒక క్లాత్ని చుట్టుకొని అప్పుడు చేయండి. ఎందుకంటే ఇలాంటి జంతికలు కారపూస ఇలాంటివన్నీ వండేటప్పుడు మనకి ఆవిరి తగిలేస్తూ ఉంటుంది. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా. కారపూస చుట్టేటప్పుడు ఎందుకు లో ఫ్లేమ్లో పెట్టమన్నాను అంటే మనకి హై ఫ్లేమ్లో ఉంటే కనుక మనం కారపూస తిప్పేటప్పుడు మనకి ఆవిరి చాలా గట్టిగా తగులుతుంది. అప్పుడు చేతులు అవి మండిపోతాయి. సో అందుకని నేను లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోమని చెప్పాను. అదే కాదు మన హై ఫ్లేమ్లో ఉంటే కనుక కారపూస చాలా వేగిపోతుంది. సో అప్పుడు కలర్ చేంజ్ అయింది అంటే కనుక మనకి తినడానికి అస్సలు బాగోదు అండ్ ఈజీగా మాడిపోవడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కారపూసని తిప్పేటప్పుడు మాత్రమే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. మనం వేసిన కారపూస అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇలానే మిగిలిన పిండి అంతా కూడా మీరు సేమ్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవాలి. మీకు పెనం మీద ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా వేయలేకపోతే కనుక మీరు ఒక ప్లేట్ కానీ లేదా ఒక పెద్ద గరిటె కానీ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి వాటిపైన కారపూస వేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఈజీగా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. అప్పుడు మీ చేతికి ఆవిరి కూడా తగలదు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఆ ప్రాసెస్. కారపూస వేపుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి అయితే సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. దాని తర్వాత స్లోగా టర్న్ చేసుకొని ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో కనుక ఉంచి దాన్ని ఫ్రై చేస్తే కనుక ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది. మరీ హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుంది. సో చూసుకోండి, కలర్ చేంజ్ కూడా బేగా అయిపోతుంది. కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు. మనకి కారపూస ఫ్రై అవ్వడానికి జస్ట్ 2 to 4 మినిట్స్లో అయితే అయిపోతుందండి. సేమ్ ప్రాసెస్లో మనం కలుపుకున్న పిండి అంతా ఇలా కారపూస వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇలా స్టైనర్లోకి కరివేపాకు తీసుకొని దీన్ని ఫ్రై చేసుకొని కారపూస మీద వేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది.
చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు తినడానికి కానీ, ఈవినింగ్ మనం స్నాక్‌గా తినడానికి కానీ, ఈ కారపూస తినడానికి చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే అప్పుడు మీరు ఒక బాక్స్‌లోకి అయితే స్టోర్ చేసుకోండి. ఇంతే అండి. చాలా ఈజీ ఈ రెసిపీ అయితేని. చూసారా? చూసినప్పుడు ఎంత ఈజీ అనిపించిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం చాలా హెల్తీగా స్వీట్ షాప్ స్టైల్‌లో ఆ ఫ్లేవర్‌తో నెక్స్ట్ చాలా హెల్తీగా, క్రిస్పీగా ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.